హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఆర్ స్టూడెంట్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి ఆంధ్ర అండ్ తెలంగాణలోని క్యాప్ కోటా కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, రిజిస్ట్రేషన్ దీనికి సేమ్ ఉంటుందా, సపరేట్ ఉంటుందా, కౌన్సిలింగ్ కూడా ప్యారలల్గానే జరుగుతుందా, సపరేట్గా ఉంటుందా, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందా ఉండదా, నీడెడ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ప్రయారిటీ ఎలా ఇస్తారు, లాస్ట్ ఇయర్ సీట్ అలాట్మెంట్స్ ఎలా జరిగాయి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో అయితే మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి, సో దట్ మీకు ఈ క్యాప్ కోటా కౌన్సిలింగ్ ఉన్న ఏ డౌట్స్ అయినా సరే క్లియర్ అయిపోతాయి అనమాట. అండ్ ఇది చూస్తున్నారు కదండి, ఇది మన యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము ప్లేలిస్ట్ వైస్గా మీకు అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసాము. ఆంధ్ర అండ్ తెలంగాణ అవి సపరేట్ మేనేజ్మెంట్ కోటా అండ్ కాన్వేర్ కోటా అండ్ లాస్ట్ ఇయర్ స్పెషల్ కోటాలో అసలు అలాట్మెంట్స్ ఎలా జరిగాయి అని, అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ సపరేట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ఎంబీబీఎస్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు, కాలేజ్ కేటగిరీ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఎంసెట్ కోర్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాము. అదర్ దాన్ నీట్ అండ్ ఎంసెట్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా చెప్పాము. నోటిఫికేషన్స్ ఎక్కడ చెక్ చేసుకునేది చెప్పాము. రిజర్వేషన్స్, సీట్ మ్యాట్రిక్స్, కాలేజెస్ అన్ని క్లియర్ కట్గా అయితే మీకు ప్రొవైడ్ చేసాం అనమాట. సో వెళ్ళి మా కంటెంట్ అయితే చెక్ చేయండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాగైతే ఫ్లో చార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, సో అలాగే ఈ క్యాప్ కోటా కౌన్సిలింగ్ కూడా నేను ఒక ఫ్లో చార్ట్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక పిక్చర్ క్లారిటీ అని వస్తుంది, కన్ఫ్యూజ్ లేకుండా. అండ్ ఆ తర్వాత మనకి సీట్ మ్యాట్రిక్స్లో ఎంత సీట్స్ ఇచ్చారు, ఏ రీజన్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ప్రీవియస్గా వీడియోస్లో కూడా నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ ఇయర్ క్యాప్ కోటా అలాట్మెంట్స్ ఏంటి ఆంధ్ర అండ్ తెలంగాణలో, అండ్ అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేశాను. ఓవరాల్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ నీట్ది, అలాగే ఏపీది అండ్ టీఎస్ది. సో ఆ వీడియోస్ మీరు ఇన్ కేస్ చెక్ చేయకపోతే నేను మన డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. సో దట్ ఏంటంటే మీకు పిక్చర్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట, ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్ అని. అండ్ అందులో క్యాప్ కోటా కూడా మీకు ఎలా అనేది ఈ వీడియో ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దీని యొక్క డాక్యుమెంట్ కావాలనుకున్నా, ఆర్ఎల్స్ మీకు ఏదైనా కాలేజ్ లిస్ట్ ఆర్ పీడిఎఫ్ కావాలనుకున్నా, లేదు మీకు ఏదైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. ఇక్కడ మేము సబ్ టాపిక్ వైజ్ మీకు క్రియేట్ చేసాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 271 స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నారు. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా డేటా రిక్వైర్మెంట్ ఆర్ఎల్స్ డౌట్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేయండి, మా టీం మీకు హెల్ప్ చేస్తాను అనమాట. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, సో ఫస్ట్ మనం ఇక్కడ ఫ్లో చార్ట్ వైజ్గా మీకు చెప్తాము. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫస్ట్ ఒక నీట్ ఏపీ డిస్ప్లే లిస్ట్ అనేది వస్తుందన్నమాట ఎన్ఎంసీ నుండి. వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట, రిజిస్ట్రేషన్ చేసుకోండి కౌన్సిలింగ్కి అనేసి. ఏ స్టేట్కి ఆ స్టేట్కి సపరేట్, తెలంగాణ అండ్ ఏపీకి. అండ్ ఇక్కడ మనం రిజిస్ట్రేషన్కి వచ్చేసరికి మెయిన్ డౌట్స్ ఏంటంటే, రిజిస్ట్రేషన్కి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్కి ఒకేసారి అంటే లేదండి, ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్కి. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చే డౌట్ ఏంటంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా మనం క్యాప్ కోటా కిందనే చేసుకోవాలంటే ఎస్ అండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేస్తారో రిజిస్ట్రేషన్లో క్యాప్ కోటా కింద మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వాడికి మీకు మెన్షన్ చేయమని చెప్తారు. మీరు ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా మీ ఓన్గా చేసుకుని మీకు ఏదైనా స్పెషల్ కోటా రిజర్వేషన్స్ ఉన్నాయా, ఉంటే ఏది ఉంది అనేది అడుగుతారనమాట. సో అందులో మీరు క్యాప్ కోటా కింద రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఇలాంటి యొక్క పూర్తి కౌన్సిలింగ్ వీడియో మీరు కనుక చూసి ఉండకపోతే, నేను ఇక్కడ మీకు మా యూట్యూబ్లో ప్రొవైడ్ చేశాను అనమాట వీడియోస్ అన్ని, ఏపీ కౌన్సిలింగ్ వీడియో అండ్ టీఎస్ కౌన్సిలింగ్ వీడియో పూర్తిగా. సో ఓవరాల్గా చూడడం వల్ల ఏంటంటే అసలు ఓవరాల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు అర్థమవుద్ది. అండ్ ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటంటే క్యాప్ కోటాది, సో ఇది ఎలా జరుగుతుంది ఓవరాల్ కౌన్సిలింగ్లో క్యాప్ కోటా అనేది మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఆ వీడియోస్ అయితే ఫస్ట్ చూడండి. అవి చూడకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి అవి చూసేదాకా ఇది చెక్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నా కానీ నెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేసాము డూ రిజిస్ట్రేషన్ అండర్ క్యాప్ కోటా అనమాట. క్యాప్ కోటా రిజిస్ట్రేషన్ అయిపోయాక ఇక్కడ కామన్ డౌట్ ఏంటంటే, ఇక్కడ మేము అన్ని అప్లోడ్ చేసేలా డాక్యుమెంట్స్ అంటే అవసరం లేదండి. మీరు ఇక్కడ క్యాప్ కోటా డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్ నార్మల్గా మీరు ఏదైతే 10th క్లాస్ మార్క్ మేము, ర్యాంక్ కార్డు, సో ఇలాంటివి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందో అందరిలాగా మీరు అవి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ టు అప్లోడ్ జనరల్ డాక్యుమెంట్స్ లైక్ ఆల్ అదర్స్ అనమాట. అండ్ అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటి జరుగుతుంది. ఎలిజిబిలిటీ, నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. ఒకవేళ నాట్ ఎలిజిబిలిటీ ఎవరైనా సర్టిఫికేట్స్ కొంచెం 10th క్లాస్ మార్క్ మేము కానీ ఇవేమైనా మిస్టేక్స్ చేస్తుంటే వాళ్ళకి రీఅప్లోడ్ అనేది వస్తుంది అనమాట. సో ఫైనల్ ఎలిజిబిలిటీ మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది రీఅప్లోడ్ అయిపోయాక, వాటి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత. అండ్ ఈ గ్యాప్లో ఏంటంటే, ఇక్కడ మీరు చెప్పారు చదవండి ఒకసారి. ఇన్ బిట్వీన్ దిస్ ఆల్ స్పెషల్ కోటా నోటిఫికేషన్, వెరిఫికేషన్, మెరిట్ లిస్ట్ విల్ బి రిలీజ్డ్ సెపరేట్లీ ఇన్ వెబ్సైట్. మనకి కేఎన్ఆర్ఏ వచ్చేస్లో కానీ ఆర్ఎల్స్ వైఎస్ఆర్ వచ్చేస్లో కానీ ఈ గ్యాప్లో ఏంటంటే స్పెషల్ కోటా ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. క్యాప్ కోటా, స్పోర్ట్స్ కోటా, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలాగే సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అందులో వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని చెప్తారనమాట. అప్లోడ్ చేసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ వాళ్ళు అందులో ప్రయారిటీ బేస్ మీద ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది మన యొక్క స్పెషల్ కోటా అది.
ఇక్కడ మనం క్యాప్ కోటా చూసుకుంటే మనకు ఫస్ట్ క్యాప్ కోటాకు ఒక నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎవరైతే క్యాప్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అనేసి. అప్పుడు మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తామన్నమాట. సో మనం ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే మనకి ఫస్ట్ మీరు ఏదైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి ఒక క్యాప్ సర్టిఫికేట్ అనేది ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ ఆఫ్ పర్మనెంట్ క్యాప్ సర్టిఫికేట్ అని ఉంటుందన్నమాట. మనకి అది జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఇస్తారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క మాన్యువల్ అనేది ఇలా ఉంటుంది, క్యాప్ కోటా సర్టిఫికేట్ అనమాట. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకుంటే మీ నాన్నగారివి ఏవైతే ప్రొవైడ్ చేయాలో వెరిఫికేషన్ అని చెక్ చేసుకుంటే ఇన్ కేసు టీఎస్లో అయితే మాత్రం ఇదనమాట. పైన చూస్తున్నారు కదా, ఇదంతా ఓవరాల్ టీఎస్కి. అండ్ ఫస్ట్ చూడొచ్చు, నాన్నగారు ఇన్ కేసు రిటైర్డ్ ఆర్మీ అయితే మీకు డిశ్చార్జ్ బుక్ ఉండాలి, పెన్షన్ ఉండాలి, ఐడెంటిటీ కార్డు, క్యాప్ సర్టిఫికేట్ మీ పైన చూపించిన కదా మాన్యువల్ అది ఉండాలి. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మీ నాన్నగారి యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు నాన్నగారు సర్వీస్లో ఉంటే ఇవి డాక్యుమెంట్స్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అంతే అండి. ఇది వచ్చరికి మన ఆంధ్రాకి అనమాట. ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అంతే ఉంటుంది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ క్యాప్ కూడా పైన చూపించిన మాన్యువల్తో ఒకటి, డిశ్చార్జ్ బుక్, అండ్ అలాగే రిటైర్డ్ అయితే మాత్రం ఇవి, అలాగే పెన్షన్. ఇఫ్ సర్వీస్లో ఉంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ప్రయారిటీస్ చూసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దేబో 12 అండర్ ప్రయారిటీస్ అదర్ దెన్ 6 and 8 ద ప్రూఫ్ ఆఫ్ రిలేటెడ్. అంటే ఇందులో ఏంటంటే సర్వీసింగ్ అండ్ ఎక్స్ ఆర్మీ వాళ్ళకి 6 and 8 ప్రొవైడ్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా మీకు ఏకైనా ఇంకా వేరే లైక్ కొంతమంది వార్స్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, సంథింగ్ ఇలా ఏమైనా ఉన్నా సరే వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్ని ప్రొవైడ్ చేయాలని చెప్తారనమాట. అండ్ వాటి యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీకు అది కూడా క్లియర్ కట్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇక్కడ చూసారు కదా, ఇవైతే నీడెడ్ డాక్యుమెంట్స్ అనమాట. ఇది ఆంధ్రాకి అండ్ ఇది తెలంగాణకి. అది మీ యొక్క క్యాప్ మాన్యువల్ అనమాట. ఒకసారి వీడియోని పాస్ చేసి చెక్ చేయండి. ఆర్ఎల్స్ మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు మెన్షన్ చేస్తే మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అనమాట ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది. ఇవి మీకు ఐడియా ఉండకపోవచ్చు. ఒకసారి వన్స్ ఇవి తీసుకెళ్ళి మీ నాన్నగారికి ఒకసారి చూపిస్తే వాళ్ళు మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఇవి అనేసి. సో దట్ ఏంటంటే మీకు క్లారిటీ వచ్చేసి ఇప్పుడే ఒక క్లారిటీగా ఉంటారు. అండ్ అప్లోడ్ చేయమన్నప్పుడు వెంటనే మీరు అప్లోడ్ చేయొచ్చు. అన్ని స్కాన్డ్ కాపీస్లో అప్లోడ్ చేయాలన్నమాట. వన్స్ మనం అప్లోడ్ చేశాక ఎలిజిబిలిటీ అండ్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారనమాట విత్ ప్రయారిటీస్ అనమాట. అండ్ ఎవరైనా నాట్ ఎలిజిబుల్ అని వస్తే వాళ్ళకి మళ్ళీ ఒక సర్టన్ టైం ఇచ్చేసి రీఅప్లోడ్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ అని చెప్తారు, చిన్న మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే. అండ్ నెక్స్ట్ చూసారు కదా, ఫైనల్ ఎలిజిబిలిటీ కమ్ ఒక ప్రయారిటీ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ క్లియర్ కట్గా ఒకసారి చదవండి. ఫైనల్ ఎలిజిబుల్ కమ్ ప్రయారిటీ మెరిట్ లిస్ట్ అనమాట. ప్రయారిటీ బేస్డ్ మీద ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్ బేస్డ్ మీదనే ప్రయారిటీ వైజ్గా మీకు సీట్స్ అనేవి అలాట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు కావాలనుకుంటే నేను క్లియర్ కట్గా ఇక్కడైతే మెన్షన్ చేశాను. అలాట్మెంట్స్ లాస్ట్ ఇయర్ అలాట్మెంట్స్ ఎలా జరిగాయి క్యాప్ కోటాలో ఆంధ్ర అండ్ తెలంగాణ అనే దాంట్లో క్లియర్ కట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి వెళ్ళి అది చెక్ చేయండి. సో దట్ మీకు సీట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి, 1% కేటగిరీ ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి ప్రయారిటీ బేస్ మీద ఎలా చేస్తారు, సీట్స్ తక్కువ ఉంటే ఆ ప్రయారిటీలో స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే ఎలా, ఇదంతా క్లియర్ కట్గా నేను ఆ వీడియోలో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్ బేస్డ్ అనమాట. నో ఫిజికల్ వెరిఫికేషన్, మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది, ఫిజికల్ వెరిఫికేషన్ ఉండదు. బట్ ఏంటి అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఉండదు, మొత్తం ఆన్లైన్ బేస్డ్ మీద జరుగుతుంది. తెలంగాణలో మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. మేము ఫస్ట్ చెప్పినట్టుగానే కౌన్సిలింగ్ వీడియోలో ఓన్లీ ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎంబీబీఎస్కి మాత్రం రిలీజ్ చేస్తారు. ఎంబీబీఎస్లో మాపప్లో అలాట్మెంట్ జరిగిన తర్వాత బీడీఎస్సీ అయితే అప్పుడు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి పాయింట్. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 1 time వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో, బట్ నాట్ ఇన్ టీఎస్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు 1 time వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్లో, బట్ టీఎస్లో అయితే 1 time వెబ్ ఆప్షన్స్ కాదు, ఫేస్ టు ఫేస్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు, డెడ్లైన్ 3 days, చాయిస్ ఫిల్లింగ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆటో అప్గ్రేడేషన్ ఉంటుంది అనమాట. లైక్ ఆటో అప్గ్రేడేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఎందుకంటే అక్కడ 1 time వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కాబట్టి ఆటో అప్గ్రేడేషన్ ఉంటుంది అనమాట. సో దాని గురించి నేను కౌన్సిలింగ్లో మీకు క్లియర్ కట్ ప్రొవైడ్ చేశాను. అక్కడ వీడియో చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే దాని యొక్క వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. తెలంగాణలో అయితే మనకి ఆటో అప్గ్రేడేషన్ ఉండదు. అండ్ సో ఎందుకని అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేది మనం ఫేస్ టు ఫేస్ చేంజ్ చేసుకున్నాం కాబట్టి. ఇన్ కేస్ దీని గురించి మీకు క్లారిటీ లేకపోతే కౌన్సిలింగ్ వీడియోని పూర్తిగా చెక్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క అలాట్మెంట్స్ జరుగుతాయి. అండ్ అలాట్మెంట్స్ జరిగాక మనకి ఏంటి అంటే ఫస్ట్ నేను కాలేజ్కి రిపోర్ట్ చేయాలా లేదు నేను రిపోర్ట్ చేయలేదు, నేను సెకండ్ ఫేజ్కి ఎలిజిబులా కాదా, ఆర్ఎల్స్ నేను విత్ ఇన్ డెడ్లైన్ టైంలో రిపోర్ట్ చేశాను బట్ నాకు వేరే కాలేజ్ కావాలి ఎలా. సో ఇలా కొన్ని డౌట్స్, రిపోర్ట్ చేయాలా లేదా, నేను చేయలేదు ఇన్ టైంలో, నేను సెకండ్ ఫేజ్కి అలాట్మెంట్ అవుతుందా లేదా, నాకు ఇంకా బెటర్ కాలేజ్ రావాలి, నేను ముందే రిపోర్ట్ చేయాలా లేదా, ఇలాంటి అన్ని డౌట్స్ నేను మీకు కౌన్సిలింగ్లో వీడియో అనే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. ఎందుకని అంటే పదే చెప్తున్నాను చెక్ చేయమని. ఇది మనం ఓన్లీ క్యాప్ కోటా గురించి
గురించే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ ఇక్కడ చెప్పి మల్టిపుల్ టైమ్స్ చెప్పినట్లు అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ క్యాప్ కోట కింద మాట్లాడతాం అనమాట. సో ఆ వీడియోస్ అనేవి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, సెకండ్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అంతే మాపప్ అలా అవుతుంది. అలాట్మెంట్స్ సేమ్ ప్రొసీజర్ మాపప్. ఇవి అయిపోయాక మనకి బీడీఎస్కి అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. వన్స్ మనకి ఎంబీబీఎస్లో అలాట్మెంట్స్ అయిపోయాక, ఓకేనా, లాస్ట్ మాపప్ రౌండ్లో సీట్స్ అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఎంబీబీఎస్కి అయితే అప్పుడైతే వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారని మీకు ఇక్కడ క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశాము. అండ్ ఇక్కడ మీకు చిన్నది ఒకటి చెప్పాల్సింది ఏంటి అంటే, ఇదే మెయిన్ అనమాట. సో మనకి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే మనకి అలాట్మెంట్స్ క్యాప్ కోట జరుగుతాయంటే జరగవండి. సీట్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఫేజ్లో. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజెస్ నుంచి మనకి క్యాప్ కోటలో సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. సో ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి. సో అలాట్మెంట్స్ ఎలా జరుగుతుందని నేను ఒకసారి క్లియర్ కట్గా అయితే మీకు చెప్తాను. సో ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తే మనం పెట్టుకుంటాము, మొత్తం అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనం సీట్ మ్యాట్రిక్స్ తీసి చెక్ చేసుకుంటాము. అండ్ ఏంటంటే మనకి క్యాప్ కోటాలో సీట్స్ ఎప్పుడు అలౌట్ అవుతాయంటే ఫేజ్ 2లో అలాట్ అవుతాయి అనమాట. ఎవరికైనా సరే క్యాప్ కోటాలో ఫేజ్ 2లో సీట్స్ అయితే అలాట్ అవుతాయి. అండ్ మనం ఏంటంటే ఫేజ్ 1 అయిపోయాక మనం చెక్ చేసుకోవచ్చు ఎన్ని సీట్స్ ఎక్కడెక్కడ, అంటే ఫస్ట్ ఫేజ్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు. సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తాడు. అండ్ సెకండ్ ఫేజ్ కంటే ముందు ఫస్ట్ ఫేజ్ అయిపోయాక ఇంకా మిగిలిన సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తాడు. దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట, ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్స్ వస్తాయి అనేది. సో అది నేను టైం టు టైం రిలీజ్ అయినప్పుడు నేను మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు ఫేజ్ 2లో మనకి అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. అండ్ మీకు తెలుసు ఫస్ట్ పాయింట్ మొత్తం ప్రయారిటీ బేస్ మీద జరుగుతుంది అనేసి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఫస్ట్ వీళ్ళకైతే సీట్స్ అయితే అలాట్ అయిపోతాయి, ఎందుకంటే వీళ్ళది టాప్ ప్రయారిటీ 3 కాబట్టి. అండ్ నెక్స్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు 4th ప్రయారిటీ వాళ్ళకి సీట్స్ అయితే అలాట్ అవుతాయి, ఎందుకంటే వీళ్ళది నెక్స్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓవరాల్గా 15 స్టూడెంట్స్కి అయితే ఈ టాప్ ప్రయారిటీలో ఉన్నారు. సో వీళ్ళందరికీ అయితే సీట్స్ అయితే అలాట్ అవుతాయండి. 15కి 15 అవుతాయి, ఎందుకని మన దగ్గర ఉంది 35 సీట్స్. 35లో ఓవరాల్ 15 మెంబర్స్ ఇక్కడితోనే అయిపోతుంది అనమాట. ఇన్ కేసు ఇక్కడే 35 ఉంటే ఇక్కడితోనే క్లోజ్ అయిపోతుంది 4th ప్రయారిటీలో, ఎందుకంటే మనం వెళ్తుంది ప్రయారిటీ బేస్డ్ మీద సీట్స్ అనేవి, ఓకేనా, ప్యూర్లీ ప్రయారిటీ బేస్డ్ మీద. మీరు నన్ ఆఫ్ యువర్ మార్క్స్ కేటగిరీ ఇవన్నీను, ఓకేనా, మీకు ఎంత మార్క్స్ వచ్చినా సరే ప్రయారిటీలో 144 ఉంటే వాడికే సీట్ వస్తుంది పక్కగా. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, వీటి ప్రయారిటీ 3, టాప్ ప్రయారిటీ 144 వచ్చాయి, సో వీటికి సీట్ వస్తుంది. ఇక్కడ 632, వీటి 6th కేటగిరీ మనం చెప్పలేము. సో అర్థమవుతుంది కదా, ప్రయారిటీ బేస్ మీద ఇస్తారు. సో ఫస్ట్ థర్డ్ ప్రయారిటీ అయిపోతుంది, 4th ప్రయారిటీ అయిపోతుంది. ఇందరితో 15 సీట్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా మనకి ఎన్ని సీట్స్ ఉంటాయండి, మనకి ఇంకా ఉండేది 20 సీట్స్. సో ఇప్పుడు వస్తుంది మెయిన్ ఏంటంటే, ఈ 6th ప్రయారిటీలో 20 సీట్స్ కూడా ఫస్ట్ నుంచి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతామంటే లేదు. ఎందుకనంటే ఇక్కడ 20 స్టూడెంట్స్ ఉంటే 20 స్టూడెంట్స్కి 6th ప్రయారిటీలో ఇచ్చేయచ్చు. ఆర్ఎల్స్ 20 సీట్స్ కంటే కింద ఉన్న ఇక్కడ సీట్స్ తక్కువ ఉన్నాయి, స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. మీరు చెక్ చేసుకోవచ్చు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 6th ప్రయారిటీలో. సో ఇలాంటి టైంలో ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉండి సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉన్నప్పుడు కేటగిరీ 1% క్యాప్ కోటా అనేది ఇందులోకి వస్తుంది అనమాట. సో ఏంటంటే ఎవరెవరికి వాళ్ళ కేటగిరీలో 1% క్యాప్ కోటా అనేది ఉంటుంది. అంటే అది ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ నీకు ఓసీ ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇక్కడ కింద చూడండి. సో ఎగ్జాంపుల్ అండి, క్లియర్గా వినండి. సో ఫస్ట్ ఇక్కడ ఓసీ అతనికి వాళ్ళ కేటగిరీలో 632 అతను ఒక హైయెస్ట్ ఉన్నాడు, నెక్స్ట్ 624 అతను ఒక హైయెస్ట్ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఓసీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు 588 మార్క్స్తో ఒక హైయెస్ట్ ఉన్నాడు అనమాట. సో మనకి ఎప్పుడైనా కేటగిరీ 1% క్యాప్ కోటా అంటే టాప్ 3 మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ కేటగిరీ, అది ఓసీ కావచ్చు, బీసీఏ కావచ్చు, బీ కావచ్చు, సి కావచ్చు, డి కావచ్చు, ఎస్సీ ఎస్టీ కావచ్చు, వాళ్ళందరికీ 1% క్యాప్ కోటా అనేది అదే ఏమంటారు కన్సిడరేషన్లోకి వస్తుంది అనమాట. ఎప్పుడు అంటే సీట్స్ తక్కువ ఉండి లిమిటెడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు. సో 1% అంటే ఓసీలో ఎంతమంది అయితే 6th ప్రయారిటీలో అందరు స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళల్లో 1% అంటే టాప్ 3 మాత్రమే ఉంటారు. అండ్ బీసీఏలో ఒక 50 స్టూడెంట్స్ ఉంటే అందులో టాప్ 3 అంటే ఒక 3 మెంబర్స్ ఉంటారు. అలాగా 1% అంటే అంతమంది మ్యాక్సిమం 3 మెంబర్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. మేము లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి కనుక్కున్నాము. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. 1% క్యాప్ కోటా వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైతే ఓసీ కేటగిరీ లిస్ట్ ఉంటుందో ఆ లిస్ట్లో 1%, ఆ కేటగిరీలో 1% అంటే టాప్ 3 మెంబర్స్కి మాత్రమే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్టుగా 632, 624, 588 వీళ్ళ ముగ్గురికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మ్యాక్సిమం 95% వీళ్ళ ముగ్గురికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సమ్ కేసెస్లో ఎవరైతే టాప్ మార్క్ వచ్చిన వాళ్ళు ఉంటారో అది ఏ కేటగిరీ అయినా అవ్వచ్చు, వాళ్ళల్లో టాప్ 3లో ఫస్ట్ ఉన్నవాడు ఎవడైతే ఇక్కడ హైయెస్ట్ మార్క్స్ వస్తే ఇన్ కేస్ వీడికి జనరల్ కేటగిరీలో సీట్ మాత్రం అలాట్ అయ్యి ఉంటే, వీడికి జనరల్ కేటగిరీలో సీట్ అలాట్ అయ్యి వెళ్ళిపోతే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొకటికి వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. లైక్ 588 కాకుండా ఇంకొకటి 582 ఇక్కడ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఇన్ కేసు ఈ సెకండ్ వాడు కూడా జనరల్ కేటగిరీలో సీట్ వచ్చేసి వెళ్ళిపోతే ఇంకొక ఓసీ వాడికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో 582 ఉన్నోడికి అలా. సో అలా ఎవరైతే జనరల్ కేటగిరీలో అలాట్ అయితే వెళ్తుంటే ఇది కిందకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ప్రతి కేటగిరీలో జరుగుతుంది. అది బీసీఏ కానీ, బీ కానీ, డి కానీ, ఓసీ కానీ. సో ఇదనమాట ఓవరాల్గా. ఫస్ట్ అనేది మనకి ప్రయారిటీ
ప్రయారిటీ బేస్ మీద ఫిల్ చేస్తారో అండ్ సీట్స్ తక్కువైపోతే 20 ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉండి సీట్స్ తక్కువ ఉంటే అప్పుడు 1% క్యాప్ కోటా కేటగిరీ రిజర్వేషన్ అనేది కన్సిడరేషన్లోకి వస్తుందన్నమాట. అప్పుడు మనం కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఏ కేటగిరీలో 1% అంటే టాప్ 3 మెంబర్స్కి మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ టాప్ 3లో ఇన్ కేస్ ఫస్ట్ ఉన్న వాడికి ఎలాగో హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఇన్ కేస్ వాడికి కనుక జనరల్ కోటాలో సీట్ అలాట్ అయితే ఇంకొకరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫర్దర్గా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి. సో ఇలా ఈ ప్రాసెస్ అండ్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయండి. అండ్ లాస్ట్ ఇయర్ మనకి సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఇచ్చాడనేది మీకు ఒకసారి నేను క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇలా అండి, ఫస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు కేటగిరీ అంటే మనకి జస్ట్ మనకి సీట్ మ్యాట్రిక్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఇచ్చారు, టీఎస్లో కూడా ఇచ్చారండి. అది మిస్ అయింది ఫైల్, నేను మీకు ఈ ఇయర్ది ఇచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ అనేది చేస్తాను. సో ఓసీలో మీరు చూసుకోవచ్చు 10 స్టూడెంట్స్ ఏయూ రీజన్, ఎస్వీలో 7 స్టూడెంట్స్ కానీ ఇచ్చారు కేటగిరీ వైజ్గా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, వీడియోని పాస్ట్ చేసుకొని. సో ఇదండి ఓవరాల్గా ఈ క్యాప్ కోటా కౌన్సిలింగ్ అండ్ అలాట్మెంట్స్ అని ఎలా జరుగుతాయి, ప్రయారిటీ బేస్ మీద ఎలా జరుగుతాయి, అండ్ మనం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్యారల్ జరుగుతుంది, సపరేట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మనం ఏ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అనేది క్లియర్ కట్ ఈ వీడియోలో అయితే మనం చెప్పాము. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీ కౌన్సిలింగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీ చూసిన తర్వాతే మీకు ఈ క్యాప్ కోటా చూస్తే మీకు పిచ్చ క్లారిటీ వస్తుంది, మీరు ఇవి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ క్యాప్ కోటా అలాట్మెంట్స్ ఎలా జరిగాయి లాస్ట్ టైం కూడా మేము క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ప్రయారిటీ బేస్ మీద ఎలా జరిగింది అది కూడా వీడియోని చెక్ చేయండి. అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ మై కంటెంట్ ఇక్కడితో ఎండ్ అండి. అండ్ మై వీడియో మీకు ఏమాత్రం వర్త్ అండ్ డిస్కౌంట్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ మాకు సపోర్ట్ వచ్చి మీకు ఇంకా ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ అండి.